ఏపీలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడ దుకాణాలు బంద్ చేసి సాపా దుప్పటి దిండు అన్ని చదురుకొని చెలో హైదరాబాద్ అంటారట. బండ బూతులు తిట్టుకున్న ఆ మూడు పార్టీల లీడర్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కలిసిపోయినరు అని సెటైర్ లేచిండు జోగి రమేష్. ఉత్త పుణ్యానికి తమని తిడితే చెమటలు ఊడదీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిండు. సార్ చెప్పండి. వీళ్ళకి విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు, రాజకీయ కుక్కలు నక్కలు అంటున్నారు. ఎవరు సార్? ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో వీరంగం వేస్తా ఉన్నాడు. అర్థమైంది. మీ మీటింగ్లకు జనం వస్తలేరంట. వాళ్ళు మీటింగ్ లో పెడితేనైతే మస్తు మంది వస్తురట. ఆయనే అన్నాడు. నిన్ను చూడటానికి ఎవడొస్తాడు రా బాబు? అసలు నీ మాటలు వినటానికి, అసలు నీ సొల్లు విని 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 జనం విసుకెత్తిపోయారు. అయినా చంద్రబాబు ఇడ్సే పెట్టాడు. చెవుల నుంచి రక్తం గాడుతున్నా స్పీచ్ దంచుతూనే ఉంటాడు, మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. ఉట్టి పుణ్యానికి మీరు తిడితే ఊరుకుంటావా? ఊకోరా? ఏం చేస్తారు? మీ చెమడాలు వలంవా? అది కాదు సార్, ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్న మూడు పార్టీలు ఇదివరకైతే ఒకరినొకరు మస్తు తిట్టుకున్నారు. తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఏమని తిట్టిండు? వీడు పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిట్టారే. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులు మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారు మీరు? కుర్సీ కోసం బూతులు తిట్టుకుంటారు, మళ్ళా కలుస్తారు. ఊసరవెల్లి లెక్క ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారు, మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ కి అయితే అన్ని మారుస్తాడు, అతనికి అలవాటు అయిపోయింది. ఇది అన్ని మారుస్తాడంటే నియోజకవర్గం ఒక్కటే కదా మార్చింది, ఇంకేమన్నా మార్చిందా? పోనీతి ఆ ముచ్చట మనకెందుకు గాని, ఎన్నికల తర్వాత కూటమి ఏమైతా సార్? రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు. మరి పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోతుంది. అంటే అక్క ఆరాటమే గాని బావ బతకడు అన్నట్టు కుర్సీ కోసం ఆడటమే తప్ప గెలిచేది లేదు, చేసేది లేదు అని అంటారా? సరేతి.